రేవతి వాళ్ళ కొడుకు ఐస్ క్రీమ్ తినుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో అపర్ణాదేవి డోర్ ఒక్కసారిగా తీయటంతో తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్‌తో సహా తను కూడా కింద పడిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అరే! ఎవరు ఈ బాబు? ఎందుకు నేను ఇలా చేశాను?" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ డోర్ తీసుకొని బయటకు వచ్చి, "లెగు లెగు" అని చెప్పేసైతే తనని లేపుతూ ఉంటుంది. "నీకేమైనా అయ్యిందా? సారీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాబు మాత్రం, "నాకేమైనా అయ్యిందా? ఇదిగోండి నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "ఐస్ క్రీమ్ కోసం బాధపడుతున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాబు మాత్రం, "అవును. ఇప్పుడు నా ఐస్ క్రీమ్ కింద పడిపోయింది కదా! మీరు నాకు ఏ విధంగా హెల్ప్ చేయాలి అంటే నాకు ఇంకొక ఐస్ క్రీమ్ ఇస్తే సరిపోతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నీ పేరు ఏం పేరు బాబు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాబు, స్వరాజ్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి నా రాజ్ పేరే ఉందే" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ బాబు వైపు చూసుకుంటూ తననైతే ముద్దులాడుతూ ఉంటుంది. ఇంతలో ఒక ఐస్ క్రీమ్ కొనిపెట్టి మళ్ళీ వాడికి ఇచ్చి వాడి పక్కనే కూర్చొని ఐస్ క్రీమ్ తినేంత వరకు అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అయితే రేవతి దగ్గరికి వచ్చి, "రేవతి ఎలా ఉన్నావు?" అని చెప్పేసైతే అన్నీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి అయితే, "మా అమ్మ నాన్నలను కలుసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అలా జరగటం లేదే. నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు మా అమ్మమ్మ ఎక్కడ అని అంటూ ఉంటే నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది తెలుసా బామ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో రాజ్, కావ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి, "రేవతి గారు, రేవతి గారు" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రేవతి బామ్మగారు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. "అయ్యో! ఇప్పుడు గాని నన్ను ఇక్కడ చూస్తే ఏంటి పరిస్థితి" అని చెప్పేసైతే బామ్మగారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు.